ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లాలో శిల్పారామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని గత 5 సంవత్సరాల కాలంలో పట్టించుకోకుండా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తిరిగి ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్కి పర్యాటక రంగానికి ఒక పునరుజ్జీవం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సారథ్యంలో ఎంతో అభివృద్ధి తీసుకురావాలనే లక్ష్యంతో టూరిజంకి ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. ఈ టూరిజం ద్వారా ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో చూస్తున్నాం, ఈ శిల్పారామం చూస్తున్నాం. ఈరోజు ఈ శిల్పారామము గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యపై పట్టించుకోకుండా పిచ్చి మొక్కలు వేసి కంప చెట్లు వేసి అధ్వాన పరిస్థితులు తయారైపోయింది. కనీసం దీన్ని ఇప్పటికైనా పట్టించుకోవటం లేదనే విషయం ఒక మున్సిపల్ కౌన్సిల్ ఏం చేస్తూ ఉందో నాకు అర్థం కాలేదు. మన అనంతపురంలో ఇంత పెద్ద శిల్పారామాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతో అభివృద్ధి చేసిన నేషనల్ పార్క్ని ఈ విధంగా దీనికి పందులకి దానికి నిలయంగా చేసి పడేసినారు. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చి అందరికీ అందుబాటు తీసుకొచ్చి అనంతపురం నగరవాసులకి ఒక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మేము అందరూ కలిసి ఇక్కడ సందర్శన జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ శిల్పారామాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ అభివృద్ధి చేసి ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇంకా వాటర్ ఫౌంటైన్స్ కావచ్చు, ఇంకా ఇక్కడ కావాల్సిన శిల్పకళా వేదికలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు రెగ్యులర్ అంటే ప్రతి శని ఆదివారం ఖచ్చితంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరగాలి, నగరవాసులకు అలవాటు పడాలి, ఇక్కడ రావాలి, ఈ యొక్క కల్చర్ యాక్టివిటీస్లో పాల్గొనాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకురాబోతున్నాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్య ఉంది, నీటి సమస్య కోసం కూడా ఇప్పుడు కొత్తగా ఇక్కడ కావాల్సినటువంటి అవసరాలను ఏమేమి ఉన్నాయో అవన్నీ తీర్చేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా బుక్కరాయ సముద్రంలో ఈరోజు బుక్కరాయ సాగర్ అనేటువంటి పేరుతోటి అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్తో పాటు ఒక బోటింగ్ షికారు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా పర్యాటక శాఖ మంత్రి వారి ద్వారా ఇక్కడ మనం డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యే గారంతా మేమంతా కలిసి మాట్లాడడం జరిగింది. తప్పకుండా మన అంతరంగాన్ని అన్ని రంగాల్లోతో పాటు టూరిజం రంగంలో కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మేము చేయబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.